యెహోవా దేవుని యొక్క మహాపరిశుద్ధమైన మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవునికి మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. మనమందరము క్రైస్తవులుగా ఉన్న వల్ల మన పాపాలు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగం లోపలికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ యొక్క మాకు నాయన ఇక్కడ నిలబడి వాక్యం ఎత్తుండగా కావాల్సిన కృపను దయచేయండి. మీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఏమైతే ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ రూపంగా ఇక్కడ చేరుకొని చేస్తున్నామో దాదాపు ఒక 24 years నుండి ఆ వర్మ ఫర్ బ్రదర్ ఫ్యామిలీకి కావాల్సిన కృపను దయచేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి విత్తబోయే వాక్యంతో మీరే మాకు తోడే ఉండి నడిపించమని యేసు ప్రభువు వారి గతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొందుతున్నాం తండ్రి. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో 3 passages ఉన్నాయి. మొట్టమొదటిగా మాథ్యూ చాప్టర్ 1లో యేసు ప్రభువారు అని ఏమైతే చూస్తున్నామో ఆ పేరుకు అర్థం ఏమిటంటే యెహోవాయే రక్షణ, యెహోవా ఈజ్ సాల్వేషన్ అని చూసుకుంటాం. దాని తర్వాత 3వ ప్యాసేజ్లో మనం చూడాల్సిన సంగతులలో కొంచెం బైబిల్ ఉన్న వాళ్ళు నాకు చదివి ఇవాళ లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుండి 14 వచనాలలో కొన్ని మాటలు ఉంటున్నాయి. ఆ కొన్ని మాటలు చూసుకొని మనము తక్కిన సమయం వరకు అప్పగిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం తీసిన వాళ్ళు చదవండి అయ్యా, లేకుంటే అందించండి. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము. మొట్టమొదటిగా ఇక్కడ చూసుకోవాల్సిన మాట ఏమిటంటే మహా సంతోషకరమైన వర్తమానము. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరనంటే పరలోకంలో ఉంటున్న ఆ యొక్క దూత సైన్యులు. మానవులన్నీ ఇస్తే ఏదో ఒక లెక్కకు ఉంటుందని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ యేసుప్రభు యొక్క పుట్టుక ఆయన యొక్క బర్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరనంటే దేవదూతలు అన్నమాట. ఏమని ఇస్తున్నారంట? ప్రజలందరికీ కలుగబోవో మహా సంతోషకరమైన శుభవార్త. దీని తర్వాత చిన్నగా అలాగనే కొంచెం చదువుకుంటూ వచ్చినాం అనుకోండి, అక్కడ 14వ వచనంలో ఒక మాట చదవమ్మా. సర్వాధికన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ 2 మాటలు చూస్తున్నామండి. మొట్టమొదటిగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, రెండోది ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. అంటే వేరేటోళ్ళని తీసేసినట్టు కాదండి. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. 16వ వచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను గనుక ఆయన యొక్క కుమారుని మనకు ఏం చేసినాడంట? ప్రేమించి ఇచ్చాను. అంటే ప్రతి ఒక్క బిడ్డ భూలోకంలో దేవునికి చాలా ఇష్టమైన మనిషి. అందుకనే 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి అమ్మా, తీసిన వాళ్ళు ఏమన్నా బైబిల్ ఉన్నట్టయితే. మనుషులందరూ రక్షణ పొంది అయ్యగారి మాటలు జాగ్రత్తగా వినాలా. క్రిస్మస్ సందేశం ఇదే. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఎల్లప్పుడు ఉండే ఉంది. మానవుని సృష్టి చేయక ముందు నుండే ఉంది అది. ఆయన వచ్చింది శరీరధారే మన మధ్యలో. ఎందుకనంటే భూమి మీద ఉన్న మనం ఏమైతే సమాధానంగా ఉండాలని. సమాధానం లేని ఎడల మనకు జీవితంలో ఏం లేదు. మనం ఏ గుడికి పోయినా, ఏ గోపురంకు పోయినా, ఏ మందిరంకు పోయినా మనకు కావాల్సినది ఒకటే, ఏమిటనంటే సమాధానము. అందుకనే యేసుప్రభు వారు ఈ భూలోక యాత్రలు ఎప్పుడైతే ఆయన పరిచర్య మానవ రీతిగా ఉన్నప్పుడు చేస్తున్నాడో, మారు మనసు పొందండి, మీకు రక్షణ మార్గం ముందుందని అంటున్నాడు. పునరుద్ధానం అయిన తర్వాత అనగా సిలువ వేసి మరొకసారి ఆయన 3వ రోజు చెప్పిన ప్రకారంగా 6వ అయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటి తెలుసా అండి? సమాధానం కలుగునుగాక. ఎందుకు సమాధానం అనంటే నీ కొరకు నా కొరకు సిలువ మీద ఏమైతే చనిపోయి ఉంటున్నాడో నాకు దేవునికి మధ్యలో ఉన్న ఆ పాపంని తీసివేస్తూ ఇక ముందు మీరు యేసు ప్రభువారు నమ్ముకున్నట్టయితే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవం అనే ప్రకారంగా చెప్తున్నాడో ఆ మార్గం ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే పరలోకంలో ఉంటున్న నిత్యమైన సమాధానము.
అందుకని ఇక్కడ 1 తిమోతి 2:4 పౌలు వారు తిమోతికి రాస్తే మాటలు ఏమంటున్నాడు తెలుసా అండి? ఈ సమస్తం చదవమ్మ మాట ఏముందో, ఆయన మనుషులందరూ మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తం ఏమిటనంటే మనుషులందరూ రక్షణ పొందాల్సిందే. ఈ రక్షణకు డబ్బులు లేవండి, ఈ రక్షణకు రక్తంతో చెందించాల్సిన విలువ లేదు. ఈ రక్షణ ఏంటంటే ఉచితంగా కృప ద్వారా దేవుడు తన కుమారుని అర్హులు గాని మనము మన కోసము ఆయన ప్రియ కుమారుని పాపరహితం లేని మనిషిని మన కోసం పంపించి మన పాపాలు కడిగేసి ఇక ముందు మీరు జీవించినట్టయితే క్రీస్తులో జీవించాలని చెప్పి ఇచ్చిన రక్షణ మార్గం ఇది. అందుకనే చాలా బలంగా రాస్తాడు, ఏమని తెలుసా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, మా కర్ణాటకలో కాంగ్రెస్ కదా. ఇప్పుడు మీకందరికి ఏం మేలు కావాలనో అయ్యగారి దగ్గరకు వచ్చి మీరు అడుగుతారు, అయ్యగారు మా పర్టిక్యులర్ కాలనీలో కానివ్వండి, స్టేటస్లో కానివ్వండి, వీఆర్ సర్వింగ్ సో అండ్ సో, మాకు దయచేసి మీరు హెల్ప్ చేయండి అని. సో ఆయన ఇచ్చ ఏమిటనంటే హీ విల్ శాంక్షన్ యూ దాట్. అదే రీతిగా ఇక్కడ దేవుడు కూడా తన కుమారుని ద్వారా ఆయన ఇచ్చ ఏమిటనంటే ఒక్కోళ్ళు కూడా నశించిపోకూడదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం కావాలనంట ఆ యొక్క జ్ఞానము కలిగిన వాక్యంలో ఎదగాల. ఇది దేవుని యొక్క చిత్తం. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము కరెక్ట్ గా ఉండదో అక్కడ మనుషులు నశించిపోతారనమాట. ఈ దేవుని యొక్క వాక్యంలో మన భారతదేశంలో చూసుకున్నాం అనుకోండి, మీకు అందరికీ తెలిసిన మనిషి స్వామి వివేకానంద కదా. ఈ స్వామి వివేకానంద ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పని పోతున్నాడో ఆయన చేతుల్లో 2 పుస్తకాలు ఉంటాయి. ఒక పుస్తకమేమో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని, రెండో పుస్తకమేమో ఆయన చేతిలో భగవద్గీత. ఎందుకంటే మన భారతదేశం ఎంత గొప్పదనంటే ఈ యొక్క సనాతన ధర్మకాంక మీరు కరెక్ట్గా పాటించింది అనుకోండి, మన దేశంలో ఉన్న ఈ యొక్క కష్టాలకి ఆల్మోస్ట్ ఆల్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఆలోచన చేయం. ఇదే వివేకానంద గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఈ యొక్క 2 పుస్తకాలు చేతిలో పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి పుస్తకం ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని, జాన్ కెంపిస్ అనేట ఆయన 14వ శతాబ్దంలో రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో కేవలం పౌలు వారు చెప్పిన వాటల్ని దాదాపు 102 పేజీల్లో రాస్తూ ఆయన ఒక మాట ఉంటుంది అనమాట, నేను గాంక యేసు ప్రభువు వారు ఉన్న కాలంలో ఈ భూలోకంలో గాంక జీవించినట్టయితే నా యొక్క శరీరంలో ఉన్న రక్తంతో పాటు మొత్తం ఆయన కాళ్ళను గడిగి నేను ఆయనను సేవించేటోని. ఎందుకనంటే ఆయన చెప్పిన మాటలలో మొట్టమొదటి మాట ఏమిటంటే నీ శత్రువులను నువ్వు ఏ ప్రకారంగా ఉన్నావో అదే ప్రకారంగా ప్రేమించమని. కానీ ఇప్పుడు వరకు కూడా సనాతన ధర్మం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఆ యొక్క శత్రుని ప్రేమించడానికి గుండె ధైర్యం చాలటంలే. కేవలం చెప్పింది మన యేసు ప్రభువు వారే. మనకున్న యొక్క గొప్ప భాగ్యం ఏమిటనంటే ఆయన ఇచ్చ మానవులందరూ రక్షణ పొంది దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానంకు రావాలా. అందుకని యేసు ప్రభువు యోహాను సువార్త అదే 14:20 మాట ఉంటుందండి. అక్కడ ఏముంటుంది తెలుసా అండి? జాన్ చాప్టర్ 14:27 చాలా బలమైన మాట ఉంటుంది అనమాట. సమాధానము నా దగ్గర తప్పితే మీకు ఎక్కడ దొరకదు. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నారు అనమాట. 119వ కీర్తన 164వ వచనం చదవండి అయ్యా, అయిపిచ్చేద్దాం, సమయం లేదు. 119వ కీర్తన 164వ వచనము, అలాగే 165వ వచనము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. అమ్మా ఈ మాటలు జాగ్రత్తగా వినండి. సామెతలు 8:34 వచనంలో యేసు ప్రభువు వారు మనల్ని మానవ రూపంగా కాక మునుపు ఏమైతే అక్కడ పరలోకంలో జరిగే సన్నివేశంలో దూతల గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట రాస్తాడు 84వ వచనంలో. చదవయ్యా 8:34 వచనం సామెతలు ఏముందో, అనుదినము నా గడప ఎట్ట మనం చేస్తామో లేదో కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఖచ్చితంగా దినంకు 5 సార్లు వాళ్ళు నమాజ్ చదువుతారు కదండి. తర్వాత వాళ్ళ మందిరాలకి 1 సంవత్సరం తర్వాత ఇక్కడ ఒక రాయి పెట్టండి, మీకు గుడి కాకుంటే అడగండి మీరు, అంత దైవభక్తి వాళ్ళలో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిజమైన యేసు ప్రభువు వచ్చినా కూడా ఆయన మాటలు వచ్చినా కూడా ఆ బైబిల్ ఏముందిలే అని చెప్పేసి పడేస్తున్నాం అనమాట చెత్త కుండీలలో. బైబిల్ ఏమిటనంటే మీకు పరలోకంకు పోవాల్సిన మార్గము. కానీ బైబిల్ ఏమైతుందో తెలుసా అండి? ఈ మధ్యకాలంలో చెత్త కుండీలో వేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడంట? అనుదినము. చదవమ్మా. అనుదినము
నా గడప ఎట్ట కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ 11 o'clock అన్నాం కదా, ఎన్నింటికి వచ్చినామండి ఇక్కడ మనము కదా? కానీ అక్కడ ఏమంటున్నాడు తెలుసా, సంఘంకు మీరు ప్రతిరోజు ఉదయం సాయంకాలం వచ్చి వాక్యం నేర్చుకోవాల్సిన బాధ్యత కాబట్టి ఆ యొక్క సంఘ ద్వారాలు తెరచక ముందే మీరు అక్కడ వచ్చి నిలబడాల పాలిలో. అక్కడ వచ్చి మీరు ఏం నేర్చుకోవాలంటే చదువుతల్లి, కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. మానవునికి దేవునికి రిలేషన్షిప్ ఎలా కట్ అయిపోయిందంటే పాపంతో. యేసు ప్రభువు ఏం చేస్తున్నారంటే ఆ పాపంకు పరిహారం ఇస్తున్నారనమాట. ఆ పరిహారం ఇచ్చేదే కాకుండా మీరు దేవుని యొక్క ఆలోచన చొప్పున బ్రతకాలని చెప్పేస్తూ ఈ వాక్యం ఇచ్చిన సంఘ కాపరిని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మీరు వచ్చి సంఘం నుండి వాక్యం నేర్చుకొని మీ మారు మనసు పొందనంటే మీ ఆలోచన మార్చుకొని మానవుని లెక్క మరొకసారి తిరిగి భూలోకంలో జీవించండి అయ్యా, మతం ప్రకారంగా కాదు. అదే జాన్ కెంఫిస్ రాసిన పుస్తకంలో వివేకానంద వారు చూసి చెప్పుకున్న మాటలు. అందుకని ఐజయా 55 చదవమ్మా, 6వ వచనం 7వ వచనం ఏముందో ఒకసారి. మన ఐజయా ప్రవక్త రాసిన మాటలలో 55వ అధ్యాయం చదవండి అమ్మా, 6వ వచనం ఏముందో ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదుకుడి. అదే క్రిస్మస్ సెలబ్రేషన్ అండి. ఏమంట, యెహోవా దేవుడు వెదుకు కాలం అందే మీరు ఏం చేయాలంటే ఆయనని వెతకండి. త్వర చదవమ్మా. ఆయన సమీపంలో ఉండగా, సమీపం అంటే ఎంత దగ్గర తెలుసా? నీ నాలుకతో నువ్వు గాంక ఒప్పుకున్నావు అనుకో కదా, నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఏ క్రియ చేయాల్సిన అవసరం లేదు. నీ నాలుకతో ఒప్పుకున్నట్టయితే నీకు రక్షణ. అందుకని యేసు ప్రభువు అంటారు కదా పౌలు ద్వారా, నేడే నీ యొక్క రక్షణ దినం. నేడే నేను చెప్పిన వాక్య ప్రకారంగా మార్గము జీవం సత్యం కాబట్టి ఎందరైతే నా సన్నిధికి వచ్చి వాక్యం నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇటువంటి ఒక గొప్ప రక్షణ జీవితం. చదవయ్యా, ఆయనను వేడుకొనుడి. తర్వాత అయ్యా, భక్తిహీనులు క్రిస్టియన్స్ లో మొట్టమొదటిగా అండిలను వదిలేద్దాం. భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా అండి? ప్రతి దినము సంఘంకు సిలువ మోసుకొని వాక్యం నేర్చుకొని ప్రతి బిడ్డ భక్తిహీనులే. భూలోకంలో మనము ఏమై ఉన్నామంటే లోకంకు వెలుగై ఉప్పై ఉన్నాం. మన దగ్గరనే వెలుగు లేదు, మన దగ్గర ఉప్పు లేదనంటే మనం భూలోకంకు మార్గం చూపించే వాళ్ళం కాదు. అందుకని యేసు ప్రభువు ఇచ్చిపోయిన ఆ యొక్క గొప్ప పని, ఒక నాయకుడు ఇంకొక నాయకునికి ఇచ్చిన పని ఏమిటంటే మీరు లోకంకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అనగా మీ యొక్క దైవ భక్తుల క్రియల ద్వారా పరలోకంలో ఉండే తండ్రి ఏం కావాలంట, మహిమ పొందాలా. అందుకని రాస్తాడు ఏమని తెలుసా, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో, ఆయన పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణకు ఎదగండి. ఎలా ఎదగగలుగుతామమ్మా? చిన్న పాప ఉంది, ప్రతిరోజు కనుక ఆహారంగా పెట్టలేదంటే 10 సంవత్సరాల ఎలా ఉంటుంది పాప? అలాగనే నీ ఆంతర్యమైన పురుషుడు ఒకడు ఉన్నారనమాట నీ లోపల. ఆయనకేం కావాలి తెలుసా? ప్రతిరోజు దైవ వాక్యము కలిగిన మేత కావాలా. అందుకనే ఇంగ్లీష్లో షపర్డ్ అని అంటాం, పాస్టర్ అండి. షపర్డ్ అని అంటే ఈ యొక్క వర్డ్ హెబ్రూలో రా అనే మాటకు అర్థం ఏమిటి తెలుసా? ప్రతిరోజు సంఘంకి వచ్చి మేత తీసుకోవాలా. ఆయన ఎవరు తీసుకోవాలా? సంఘ కాపరి దేవుని దగ్గర తీసుకొని మీకు ప్రతిరోజు ఏం చేయాలంట తెలుసా? మేత పెట్టాలా. ఏం మేత పెట్టాలా? లోకంలో ఇటువంటి ఒక వక్ర మూర్ఖ జనం మధ్యలో జ్యోతిర్మయ వలె మీరు వాక్యం యొక్క జీవితం పట్టుకొని వెలగాల. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న సిద్ధాంతాలు బ్రతకండి. ఇక్కడ మత మార్పిడి వద్దు మనకి. మదర్ తెరెసా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం చేసింది ఆమె? ఆమె పోయి మత మార్పిడి చేసిందా? ఏం చేసిందండి ఆమె? ఆమె చేసిన మంచి క్రియలు ఏమైతే లెప్రసీ పేషెంట్స్ కానివ్వండి, లేకుంటే ఏమైతే రోగులు ఉన్నారు కదా, వాళ్ళు ఉమ్ము విసేటప్పుడు కానివ్వండి, వాళ్ళ పుండ్లు తెరిచేటప్పుడు కానివ్వండి, ఒక మిషనరీ వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఏందమ్మా ఇలా చేస్తున్నారు మీరు అని. అంటే అదే నాయకుడితో అంటుంది అనమాట. అంటే ఆ ప్రాంతంలో ఉన్న పొలిటికల్ లీడర్ తోటి ఆమె వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని. అంటే ఈమె అంటుంది, అయ్యా నా యేసు ప్రభువు ఈయనకంటే ఎక్కువ చేసినాడు కాబట్టి నేను ఇది చేసేది ఏం లేదు, తక్కువనే. ఇదే కలకత్తాలో ఆమె గురించి మీరు అన్నారు అనుకోండి, మదర్ అని ఏమైతే అంటారు కదా, ప్రతి రిలీజన్ వాళ్ళు అక్కడ పోయేసి యేసు ప్రభువు వారిని తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నా జీవితం చూసుకున్నారు అనుకోండి, ఏం చేస్తున్నారు తెలుసా క్రైస్తవులు అంటే? ఇదే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింగర్ తెలుసు కదండి, క్రైస్తత్వం చాలా గొప్పది, క్రిస్టియన్స్ ఆర్ ద వర్స్ట్ పీపుల్ అంటాడు అన్నమాట. క్రైస్తత్వము చాలా గొప్పది, క్రిస్టియానిటీ ఇస్ వెరీ గ్రేట్, క్రిస్టియన్స్ ఆర్ ద వర్స్ట్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకంటే వీళ్ళలో అటువంటి ఒక ఇంటిగ్రిటీ లేదు. మనం కూడా మాట్లాడుతున్నాం ఈ భూలోకంలో ఏమనంట, యేసు ప్రభువు వారు ఎంతవరకు అమ్మా? పెదముల వరకే. నీ హృదయంలో ఉన్నాడా?
నీ హృదయంలో ఉన్నట్టయితే ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు జీవించాలా, నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయాలా, నీ శత్రువుల గురించి నువ్వు సేవ చేయాలా. ఆ సంగతులు చేస్తామా? ఇంటిలోనే అన్న తమ్ములకు పడదు కదా, ఇంటిలోనే భార్య భర్తలకు పడదు కదా, పిల్లల తల్లిదండ్రులకు పడదు కదా. కానీ మనం క్రైస్తవులని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాం? బయట క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేయగలుగుతున్నాం మనం? రేపు చనిపోయిన తర్వాత మాట్లాడేది ఒకటే అండి, దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యంలో ఏమైతే ఉందో దీని ప్రకారంగా నీకే నువ్వు చూసుకోవాలా. ఆ కండిషన్స్ కనుక నువ్వు మ్యాచ్ కాలేదని అనుకోండి, నువ్వు పరలోకంకి వచ్చేదానికి అర్హుని కాదు. నీకన్నా అన్యులు ఏమైతే భూలోకంలో జీవిస్తున్నారు కదా, వాళ్ళు మోరల్ లైఫ్ లేకుంటే వాళ్ళ బ్రతికే నైతిక వాల్యూ ఎంత సుపీరియర్గా ఉంటుంది అంటే ఒక క్రైస్తవుని చూస్తే మనకు ఉమ్మేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే ద వే హౌ దిస్ పీపుల్ దే ఆర్ లివింగ్ ఈస్ టోటల్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఆయన కూడా మనం ఏం చేస్తాం తెలుసా? క్రిస్టియన్స్ అండి కదా, పేర్లు చూస్తే అన్ని క్రిస్టియన్ పేర్లే, కానీ క్రియలు చూస్తే అన్యుల కన్నా కదా దిగజారిపోయిన శాస్త్రాలు ఉన్నాయి మనలలో. అందుకనే పౌలు వారు గలతీయులకు రాసిన పత్రిక 4 ఏమని రాస్తారు తెలుసా అండి? 19వ వచనంలో, నీలో యేసు ప్రభువు వారు పుట్టాలని చెప్పేసి నేను పడే ప్రసవ వేదన అని అంటాడు అనమాట కదా. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ ప్రసవ వేదన దగ్గరకు వచ్చినాం అనుకోండి కదా, అందరికీ సిజరిన్లు అవుతున్నాయి కానీ నార్మల్ బర్త్ కావటంలే. నార్మల్ బర్త్ అయ్యే వాళ్ళకు తెలుసు ఆ నొప్పి ఏమిటో. సంఘ కాపర్లు కూడా ఇప్పుడు ఏమైపోయినారంటే సిజరిన్ లెక్క వారంకి ఒక పూట వస్తే 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఏదో ఒక గచ్చుపూత మాటలు చెప్పి పంపించేస్తున్నారు. ఇది కానే కాదు. ప్రతిరోజు మీరు సంఘంకు రావాలా, వాక్యం నేర్చుకోవాలా, మీ యొక్క మారు మనసు పొందాలా, వాక్య రూపంగా దేవుని యొక్క క్రీస్తు బిడ్డల వలె భూలోకంలో మీరు జీవించాలా. అది ఎప్పుడు వస్తుందంటే ప్రతిరోజు వచ్చి మీరు ఇక్కడ దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకున్నట్టయితేనే. అందుకని ఇదే ఐజాయాతో అంటాడు అనమాట, ఏం తెలుసా? నా మార్గాలు మీ మార్గాల లెక్క కాదు, నా ఆలోచన మీ ఆలోచన లెక్క కాదు, నా ఆలోచనలకు నా మార్గాలకు మీ ఆలోచనలకు మీ మార్గాలకు భూమి ఆకాశం అంతా తేడా ఉందయ్యా. అందుకని ఏం చెప్తున్నారు తెలుసా? ఖచ్చితంగా నేను పంపించిన వాక్యం నా ఎదుట మళ్ళా తిరిగి వ్యర్థమై రాదు, తన క్రియ చేసే పోతుంది అంటది. కానీ మనము క్రిస్టియన్స్ దానికి సిద్ధపాటు కలిగి జీవించడం లేదనమాట. అందుకనే పరలోకంలో ఏమో ఏమంట గొప్ప మహిమ, భూమి మీద ఏం కావాలా? సమాధానం. దినముకు 7 మార్లు ఎందరైతే వాక్యం చదువుతున్నారో, చదవయ 119వ కీర్తన అయిపించేద్దాం. 104 వచనం. అమ్మ 119వ కీర్తన 164వ వచనం. అమ్మ, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ని స్తుతించుచున్నాను. తర్వాత అమ్మ 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏముంటదంట? మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? క్రైస్తవులం అని చెప్పేసి కదా, ఇంకొక పాట పాడింది ఇక్కడ పాప. ఆ పాప కాలుకు నల్ల తాడు కట్టుకొని ఉందన్నమాట. ఇంకా చేత కాకుండా చేతబడి కాడికి పోయేదో కదండి. ఎక్కడుందంట సమాధానం? సమాధానంకు కర్తవ్యులు యేసు ప్రభువారు కదండి. ఎక్కడుంది సమాధానం? అంటే వాక్యంకి ఎంత విరుద్ధంగా జీవిస్తున్నాం తెలుసా మీరు? గొప్ప శక్తి దేవుడు ఇస్తాడనమాట ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ దేవునిలో జీవిస్తున్నారో. అటువంటి గొప్ప శక్తి ఎప్పుడు నుండి వస్తుందంటే వాక్యం ద్వారానే. దినముకు 7 మార్లు ధ్యానించినట్టయితే. అందుకని మనకు బైబిల్లో ఒక మాట ఉంది కదయ్యా, దానియేలు వారు దినముకు 3 మార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన వాడు ఆయన. అందుకని ఆయనకు ఎటువంటి బిరుదు ఉంది తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు అని అంటాడు అనమాట. ఈయన నా బిలవర్డ్ అని అంటాడు అనమాట ఇంగ్లీష్లో. ఎందుకు తెలుసా? ఆయనకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మనకేమంటుండే తెలుసా అమ్మా? ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుని యందు మీరు పరిపూర్ణులై వాక్యం ఏ ప్రకారంగా ఉంటుందో రూపాంతరం చెందడానికి కావాల్సిన మాటలు తీసుకొని జీవించమంటున్నాడు. ఈ వాక్యం అనేది ఒక అద్దం అండి. అద్దంలో ఏ ప్రకారంగా మనం చూసుకొని కరెక్షన్ చేసుకుంటామో కదా. కొంతమంది అయితే ఉంటాం కదా భూలోక యాత్రలో, ఇలా కాదండి అన్న కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నా ఇంటికి వెళ్ళి వైట్ ఉన్నాయి, అయినా కూడా కొంతమంది ఏం చేస్తారంట, రంగేసుకుంటే బ్లాక్ అయిపోతారు. కానీ ఒరిజినల్ ఏముంది? వైటే కదండి ఒరిజినల్ ఉండేది. అలాగనే బైబిల్లో కూడా, బాబు నువ్వు చేసే తప్పయ్యా ఇది, నువ్వు రేపు పరలోకంకు రాలేవు, నువ్వు కాక ప్రతిదినం నీ సిలువ మోసుకొని దేవుని సన్నిధికి వచ్చి వాక్యం తెలుసుకొని రూపాంతరం చెందని ఎడలా ఈ ప్రకారంగా నువ్వు జీవించలేవయ్యా బాబు అని అంటే ఆయన కూడా ఏం చేస్తాం తెలుసా? ఏ ముందులే ప్రభా, ముసుగు జీవితం చాలు కానీ నాకు.
ఏం చేస్తామంట? ముసుగు జీవితం చాలండి నాకు. రేపు దేవుని దగ్గర ఎలా ఉంటుంది తెలుసా అండి? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 8 నుండి 14 వచనాలు కాక మీరు చదువుకున్నారు అనుకోండి, అక్కడ ఈ యొక్క విందుకు, రాజకుమారుని యొక్క విందుకు రోడ్ల మీద ఉన్న అందరిని తీసుకొని చూపిస్తారనమాట. అదే ప్రకారం కూర్చుకున్నప్పుడు ఒకళ్ళ దగ్గర బట్టలు ఉండవు అనమాట. బట్టలు లేనప్పుడు ఆ రాజు యొక్క పెళ్లి ఏమైతే చేస్తున్నాడు కదా, ఆయన వచ్చి అందరిని పరీక్షిస్తాడు అనమాట. పరీక్షించినప్పుడు చూస్తాడు, బాబు నీకు బట్టలు లేవు కదా అని అడుగుతాడు. అంటే అక్కడ చదువయ్యా 12 వచ్చిన ఏముందో, 22వ అధ్యాయం ఏముందో, మత్తయి సువార్త 22:18 12 అయ్యా, మాథ్యూ 22:12. రాజ సంబంధులు త్రోయబడుదురు. ఎందుకయ్యా? అయ్యా 12 వచ్చిన చదువుతున్నారా? స్నేహితుడా, చదవం. ఎన్నో వచ్చిన అమ్మది 12 కదా. ఆ స్నేహితుడా పెళ్లి వస్త్రములు లేక ఇలికి ఎలా వచ్చితివి? అమ్మా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఆయన దిగంబరే వచ్చినాడు అనమాట సంఘంకి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం? అరే నాకు ఏమైందిరా బాబు అని అంటాం. ఇక్కడ పరలోకంలో ఎంట్రన్స్ అయినప్పుడు ఈయనకు బట్టలు లేవు. ఏ బట్టలు లేవు? పెళ్లి వస్త్రములు లేవు అంటాడు. పెళ్లి వస్త్రం ఏమిటి తెలుసా? పరిశుద్ధతతో కూడి ఉన్న యథార్థగలమైన భక్తి. ఆ వస్త్రములు మీ మధ్యలో లేవని చెప్పేసి యథార్థంగా చూసేదానికి వస్తాడనమాట. అప్పుడు ఏమంటాడు తెలుసా? స్నేహితుడా పెళ్లి వస్త్రములు లేకుండా ఎలా వస్తున్నావు నువ్వు లోపలికి? చదవయ్యా. ఎలాగ వచ్చితేవని అడగగా ఏమన్నాడంట? ఏమంటమ్మా? మౌని అంటే అర్థం ఏమిటి? ఏ రీజన్ చెప్పేదానికి ఛాన్స్ లేదు. నాకు భూలోకంలో కరెక్ట్ అయిన పాస్టర్ దొరకలేదు, లేకుంటే వాక్యం దొరకలేదు, నేను ప్రతిరోజు సంఘంకు రాలేదు. నువ్వు క్రైస్తవుని పిలువబడిన తర్వాత ఆయన నామం నీలో ఉంది కాబట్టి, 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తాడంటే, ఆయన బీజము నీలో ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన నడిచిన మార్గంలో నడచాలా. అటువంటి మార్గం నడచాలంటే ఆయన ఏ ప్రకారంగా ప్రతిరోజు మానవుడు బ్రతికేది రొట్టె వలన కాదు, కానీ దేవుడిచ్చిన ప్రతి మాట వలన చెప్పేసి బ్రతికినాడో అదే రీతిగా నువ్వు కూడా జీవించాల. అలాగాక నువ్వు జీవించలేదనుకో, నువ్వు ఆ రోల్కి సెట్ కావు. అప్పుడు నువ్వు ఏమైనా రీజన్స్ చెప్పినావు అనుకో, లేదయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు సంఘం దూరం ఉన్నది, నేను ఆ ఊర్లో ఉన్నాను, ఇవ్వాలంటే అవన్నీ రీజన్స్ కాదు. అక్కడ ఏమంటాడు తెలుసా? మౌని అయి ఉండెను. అది వాళ్ళకి తెలుసా అండి సాదృశ్యము? ప్రతి క్రైస్తవునికి. ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఉంది. ఆ ఏర్పాటులో నువ్వు కాలంని బట్టి చూసినట్టయితే ఇతరులకు బోధకుని అయి ఉండాలా. ఆ ఏర్పాటులో నువ్వు శిష్యునిగా చేరబడి శాస్త్రునిగా ఎదగాల. ఆ ఏర్పాటులో నువ్వేం కావాలి తెలుసా? సర్వలోకమంతా వెళ్ళిపోయి సువార్త చెప్పేదే కాకుండా అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలా. ఆ పని చేయకుండా నువ్వు భూలోకంలో ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎలా సుఖించుదామని జీవించినావు కాబట్టి నీకు పెళ్లి వస్త్రములు ఉండవు. నువ్వు ఎంట్రన్స్ అయితే అవుతావు లోపలికి, నీకు పెళ్లి వస్త్రములు లేవు, దిగంబరిగా ఉంటున్నావు. అప్పుడు ఆ యొక్క యజమాని అడుగుతున్నాడు అనమాట, ఏమని? నీ పెళ్లి వస్త్రములు అంటే అప్పుడు ఆయన ఏముంటున్నాడంట? మౌని అయి ఉండెను. ఆ మాట మాకు గ్రీక్లో చాలా బలంగా ఉంటుందండి. ఆ మాట ఫియామే అని అంటాం. ఆ మాటకు అర్థం ఏమిటనంటే, నాతోటి అన్నం తిన్నావు కదా, నాతోటి నీళ్ళు తాగినావు కదా, నేను నీకు కావాల్సిన కృపంతా ఇచ్చినా కదా. ఏ ప్రకారంగా యూదా ఇస్కరియోతు కాళ్ళు గడిగి ఆయన యొక్క బల్ల ఇస్తున్నాడో, బల్ల ఇచ్చిన తర్వాత ఆయన ఏ ప్రకారంగా మోసం చేసినాడో, ఆ రోజు మాట అంటాడు కదా, స్నేహితుడా ముద్దిచ్చినని నువ్వు చెలిగాడని అంటాడు కదా. చెలిగాడ ముద్దిచ్చినని నువ్వు అక్కడ అప్పగిస్తున్నావు కదా అంటాడు కదా. ఆ మాట చెలిగాడకు అర్థం అదే. స్నేహితుడా అని అంటే అర్థం ఏమిటి తెలుసా? నాతో తిన్నావు, నాతో తిరిగినావు, నాతో ఉన్నావు, నా గురించి అంత తెలుసుకున్నావు, అయినా కూడా నన్ను మోసం చేస్తున్నావు కదా అని ఒక మాట అది. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? మౌనిగా ఉండేను. ఎందుకు తెలుసా అండి? కృపణంతా ఏం చేస్తుంటారు తెలుసా? ఇక్కడ భూలోకంలో దేవునికి సంబంధమైన 2 గంటల 40 నిమిషాలు దశంభాగం యొక్క సమయం, ప్రతిరోజు నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం దాచుకొని నువ్వు పోతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తుంటావు తెలుసా? అక్కడ మౌనిగా ఉంటావు. నీకు ఒక సెకండ్ ఇప్పుడు నువ్వు దేవునితోటి ఏమైతే నువ్వు దొంగతనం చేస్తున్నావో, దినముకు ఉన్న 86,400 సెకండ్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెకండ్ నువ్వేమైతే ఇక్కడ దేవునికి దగ్గర దొంగతనం చేసి పరలోకంకు రాకుండా క్వాలిఫై కాకుండా బ్రతుకుతున్నావో, ఆ ఒక్కొక్క సెకండ్ రేపు నీకు ఒక యుగం లెక్క నరకంలో కాలుతుంటావు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అరే నేను సంఘంకు పోయింటే బాగుండేదే, అయ్యో వాక్యం చదువుంటే బాగుండేదే, లేకుంటే దేవుని గురించి ప్రేమించి తెలుసుకుని ఉంటే బాగుండేదే, నా దిగంబరాన్ని బట్టలతోటి కప్పుకొని ఉంటే బాగుండేదే. అప్పుడు వస్తుంది అనమాట మీకు ఆలోచన. ఎందుకంటే నరకం లేదనుకుంటున్నారేమో కదా. బైబిల్లో చాలా క్లియర్గా ఉందండి. ధనవంతులు, రెండో దేవులంట లాజరస్ ఎటువంటి బతికిండి తెలుసా అండి? ప్రతిరోజు అన్నం ఉన్న లేకపోయినా కుక్క లెక్క ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఆహారం తీసుకునే దానికన్నా దైవ ఆహారం తీసుకొని సమృద్ధిగా బ్రతికినోడు. ఈ ధనవంతుడు ఏం చేసిండంట? మంచి వస్త్రంలో వేసుకొని భూలోకంలో విచ్చలవిడైన జీవితం బ్రతుకుతూ ఏం చేసిండు తెలుసా? ఆయన
నరకంకు పోయిండనమాట. అక్కడ చూస్తున్నాం, అబ్రహాం రొమ్ములో లాజరస్ కూర్చొని ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడంట? నరకంలో ఉన్నాడు. ఈయన యొక్క కాలే అగ్ని గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా ఒక చుక్క నీళ్ళే అయ్యా నాకేనంటున్నాడు ఆయన. ఒక చుక్క నీళ్ళే అయ్యా అని అంటున్నాడు. అంటే నాకు నీకు గొప్ప అగాధం ఉంది, నేను దాటి రాలేని ఇక్కడికి నీ దగ్గరికి. సరే అయ్యా, లేకుంటే నా కోసము కదా నేను మరొకసారి తిరిగి మళ్ళీ జీవితంకి వస్తాను, భూమికి వెళ్ళిపోతాను. నా లెక్క ఇంకా 5 అన్నతమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టమైన జీవితం జీవిస్తున్నారు కదా. ఏం జీవితం జీవిస్తున్నారంట? వాళ్ళకి ఇష్టమైన జీవితం. అక్కడ మనం కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా, మన జీవితం దేవుందా, క్రీస్తుందా, లేకుంటే నా సొంతదా? లేదయ్యా నా సొంతది నువ్వు అనుకున్నావు అనుకో, 1 కొరింథీ 6 పౌలు వారు రాస్తారు, నీ శరీరము నీ సొత్తు కాదయ్యా, దాన్ని విలువబెట్టి కొన్నా కాబట్టి ఈ శరీరం అంతా ఏం చేయమంటున్నాడు అనమాట? పరిశుద్ధాత్మ దేవునితో మహిమపరచమంటున్నాడు అనమాట నీ శరీరంని. నువ్వు అంటావేమో లేదు నా సొత్తు, ఇది నా చేయి, ఇది నా కాలంటే నీ శరీరము నీ సొత్తు కాదు. ఇక్కడ ధనవంతునితో పాటు అక్కడ ఉండే 5 అన్నదమ్ములు కూడా ఎలా జీవిస్తున్నారంట? వాళ్ళకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారు, కానీ దేవుని కోసం జీవించడం లేదండి అక్కడ. అందుకని అక్కడ ఏం క్వాలిఫై అవుతారో తెలుసా అండి ఆయన లాస్ట్కి? నన్ను ఒక్కసారి పంపించాయి ఆ భూమికి. నో 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 నో, భూమికి పంపించే ఛాన్స్ నీకు లేదు. ఒకడు మరణమై తిరిగి లేచి వచ్చినప్పటికీ కూడా ఈ జనము వినరు కాబట్టి అక్కడ భూలోకంలో కావాల్సిన మోసే రాసిన ప్రవక్తల యొక్క వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యమే నీ కాళ్ళకు దీపం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు వాక్య ప్రకారంగా జీవించడానికి సిద్ధపాటు కావాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నట్టమైనా మౌని అయి ఉండేను. ఈయనకు ఆన్సర్ లేదమ్మా. రేపు నేను పరలోకంకి క్వాలిఫై కాలేదనంటే ఈయనకు ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను ఏం చేస్తున్నట్ట భూమి మీద ఆయనకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నాం. మనం కూడా ఈ రోజు కాలంలో చేసే పని ఇదే. వాక్యం అంటే ఏముందిలే అయ్యా, ప్రతిరోజు కదా. లూకా సువార్త 9:23 చదువుకున్నాం. మనకు ఒక మాట ఉంటుంది, ఏముంటుంది తెలుసా అండి అక్కడ? ప్రతిరోజు ఆయన యొక్క మందిరంకి సిలువ మోసుకొని, చదవమ్మా ఏముందో లూక్ 9:23 ఒకసారి. మరియు అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, అమ్మా ఈ మాటలు జాగ్రత్తగా వినండి, నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, అమ్మా తనను తాను ఉపేక్షించుకొని, ఆ మాటకు అర్థం ఏమిటి తెలుసా? వెనకల నుండి ఎవరు పొడచారనమాట, సంఘంకు రా ఏమన్నా నువ్వు రావాల్సిందే ఉండదు. ఇక్కడ ఏముంటుంది తెలుసా? పిలిచిందేమో అనేక మంది కదా, ఏర్పాటైతే ఎంతమంది తెలుసా? ఆఖరికి 2-3 క్వాలిఫై అవుతారు, తక్కిన వాళ్ళతో డిస్క్వాలిఫై అవుతారమ్మా. ఈ మాటలు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు మైండ్లో. పిలిచిందేమో 1000 మంది, ప్యూరిఫై అయ్యి ఫిల్టర్ అయ్యి సంఘంకి వచ్చేది 2-3. సో ఏమంటున్నాడు తెలుసా అంటే అక్కడ ఏమంటున్నాడమ్మా? చదవండి. తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము అనగా అర్థం ఏమిటి? మనం ఏం చేస్తున్నాం ఆ పని ప్రతి వారంకి కూడా రాము. బైబిల్ ఏమో దినముకి 7 మార్లు ప్రేయర్ చేయండి అని అంటే 7 రోజులకు ఒకసారి సంఘంకి రాము మనం. ఎలాంటి మీలో ఎడ్యుకేషన్ వచ్చేది, ఎలాంటి ఎడిఫికేషన్ వచ్చేది, ఎలాంటి మీలో దైవభక్తి కలిగిన జీవితం వచ్చేది, ఎలాంటి మీలో దైవభక్తి కలిగిన కోరికలు అనగా 2 పేతురు 1 రాసిన ప్రకారంగా ఆ దైవ సంకల్పం మీలో వచ్చేది. అందుకనే రాస్తుంటాడు ఏమని తెలుసా? ప్రతి దినము సిలువ మోసుకొని నా సన్నిధికి వచ్చినట్టయితే మీరు నాకు పాత్రులు. అక్కడ ఆ యొక్క భక్తుడు మౌనిగా ఉండేను. తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మౌనిగా అయిన తర్వాత ఆయన కాలు చేతులు కట్టి నరకంకి ఏంటి అంటున్నాడు అనమాట. ఎందుకు? భూలోకంలో ఆయన దేవునికి సంబంధమైన జీవితము జీవించలేదు కాబట్టి. సో క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటున్నాం. మన మధ్యలో కూడా పెద్దోళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు. 24th ఇయర్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా నడుస్తుంది కదా. కానీ నీలో క్రీస్తు పుట్టలేదనుకో, నిజమైన క్రీస్తు నీలో కాక ధరించుకొని నువ్వు ఇంకా జీవితంలో జీవించలేదనుకో, ఎన్ని క్రిస్మస్లు చేసినా కూడా శూన్యమే. నిజమైన క్రీస్తులో పుట్టాలనంటే వాక్యమే దేవుడు. ఆ వాక్యమే మన మధ్యలో శరీరధారి వచ్చినది కాబట్టి ఖచ్చితంగా మీరేం కావాలనంట? ఈ శరీరంలో ఉన్న వాళ్ళు మరొకసారి వాక్యమై దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలా. ఆ వాక్యం ఎప్పుడైతే మీరు అవుతున్నారో సత్యమైన జీవితం కాబట్టి అనేకమైన అన్యులు కూడా మీ సన్నిధికి క్రీస్తుని చూసేదాని కోసము ఏ ప్రకారంగా అలనాడు జ్ఞానులు వచ్చానో, ఏ ప్రకారంగా హెరోద్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎత్తుకులాడానో, అదే రీతిగా నీ దగ్గరకు వచ్చి రక్షకుడు ఎక్కడున్నాడయ్యా అంటే మీరు చెప్పాలా, రక్షకుడు నాలో ఉన్నాడు, అందుకని నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నా. ఆ సెలబ్రేషన్లో అర్థం ఏంటి తెలుసా అండి? గొప్ప సమాధానం మీకు ఉంటుంది.
ఓకే, దేవుడి మాటలు దీవించును గాక. ప్రేయర్ చేసుకొని మరొక ప్రయాణం కలుసుకుందాం. మా పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ యొక్క మా కృపనైనా కిల్లబడి మీ యొక్క వాక్యం ఎత్తుంటున్నాం. కావాల్సిన ఎదుగుదల దయచేయండి. మన ముఖ్యంగా ప్రభావ మధ్యలో ఉంటున్న పాస్టర్స్ కానివ్వండి, అలాగనే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మీ చేతికి సమర్పిస్తున్నాం. మీ వాక్యం లేనల తండ్రి మాకు జీవితం లేదు. అవును ప్రభావ, ఎక్కడైతే మీ యొక్క న్యాయ విధులను న్యాయంగా కట్టడి చేస్తున్నామో అక్కడ మాకు కావాల్సిన గొప్ప ఆశీర్వాదంతో పాటు స్థిరపరుస్తాం. కాబట్టి నాయన, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు కావాల్సిన పరలోకం కలిగిన జీవితంలో కావాల్సిన ఎదుగుదల దయచేస్తూ మీరు చెప్పిన ప్రకారంగా తండ్రి ప్రతి దినం మీ సిలువ మోసుకొని మీ సన్నిధికి వచ్చి లోకంకు ఉప్పై వెలుగే జీవించడానికి కృపను దయచేస్తూ మీరు కోరుకున్న ఇచ్చనైనా ఒక్కళ్ళు కూడా నశించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభువు యొక్క స్వార్థం